ఈరోజు 11 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇది మొత్తం మన దొండబసాయి కొండలు అయితే మరి రాళ్ళు ఉన్న కంప కళ్ళ మొత్తం అంతా అయితే తీసేయడం జరుగుతుంది. మన గ్రామ పెద్దలు కాకుండా మొత్తం అంతా సైన్స్ సేవకులే చేపేయడం కూడా జరుగుతుంది. మన గ్రామంలో చాలామంది పండగ వస్తే మాత్రమే ఈ కొండకి తిరిగి చూస్తూ ఉన్నారు. మిగతా సమయంలో అయితే ఎవరు రావడం లేదు. వీరపాపురం గ్రామంలో స్వయం సేవకుల ఆధ్వర్యంలో అయితే ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటూ రావాలని ఒక చిన్న ఆశయంతో అయితే చేస్తూ ఉన్నాం. వేరే ఏది ఆశించి కాదు, వేరే ఏది ఉద్దేశించి కాదు. అందరికీ మరొకసారి జై శ్రీరామ్, జై హనుమాన్. యూట్యూబ్లో ఉన్నటువంటి అందరు సబ్స్క్రైబర్స్కి ముందుగా నమస్కారం. ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈ చెట్టు అనేది మేము ఇన్ని సంవత్సరాల కాలంలో ఇది చాలా పాతమానండి, చాలా పెద్ద మాను కూడా. ఈ పండ్లు అంటే ఈ సంవత్సరమే ఇంత ఏపుగా కాసింది, ఇంత చక్కగా కాసింది, ఇంత చక్కగా పండాయి కూడా. వీటి పండ్లు కూడా కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, అన్ని రకాలు ఉన్నాయి. చూడొచ్చు మీరైతే. మీరు ఎప్పుడైనా ఈ పళ్ళు తిన్నారా, లేకపోతే మీ సైడ్ తింటారా లేదా కామెంట్ చేయండి. చాలా ఏపు అంటే చాలా ఏపుగా కాసింది. మొత్తం మాన అయితే చాలా అంటే చాలా కాసాయండి. చూసుకోవచ్చు. పెద్ద మాన ఇదే, చిన్న మాన కాదు. సూపర్గా పండ్లు అయితే ఉన్నాయి. మీరు తింటారా లేదా కామెంట్ చేయండి.
జై శ్రీరామ్. ఇగో అందరికీ జై శ్రీరామ్. మూడో వారం వచ్చింది, మూడో శనివారం అయితే వస్తుంది కదా పర్వేలాలి మన గ్రామంలో విరుపాపురం గ్రామం తరఫున. ఇగో గుడి ప్రాంగణం అంతా క్లీన్ అయితే చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే చేస్తున్నాం. మేము ఇద్దరమే ఉన్నాం ప్రస్తుతానికి. పొద్దునైతే ఇంకా చాలామంది ఉండేవాళ్ళం, ఇప్పుడైతే ఇద్దరే ఉన్నాం. ప్రవీణు నేను. శేఖర్జీ కూడా ఉండేవాడు పొద్దున, ఇప్పుడు రాలేదు, ఎందుకు ఇంటికి వెళ్ళాడు, ఏదైనా అవసరం ఉందేమో మరి. పోతుంది, మళ్ళీ వస్తారు. పెరిగి తీస్తారు పైసా ఏమమ్మా. ఇంత గలీజ్గా ఉన్న గుడి అయితే రేపు శనివారం కోసం అయితే ఆ ఒక్కరోజే మన విరుపాపురం గ్రామ ప్రజలైతే అందరూ కూడా వస్తారు కాబట్టి మేము చాలా నీట్గా అయితే చేయడం జరిగింది. ఈరోజైతే సోమవారం, ఇంకా వారం ఉంది మనకు. శివాలయంలో ఈ రోజుకి సప్తభజనం ముగిసినది, భోజన కార్యక్రమం కూడా అయిపోయింది. చాలా అంటే చాలా వరకు ఇలానే ఉంటుంది. ఎవరు కూడా ప్రత్యేకంగా వచ్చి క్లీన్ కూడా చేయరు. మేమెందుకంటే మన ఊరు
మన గుడి మన బాధ్యత అని చెప్పేసి వచ్చి మేమైతే కొద్ది వరకు క్లీన్ చేసాం. ఏదో మాకు తోచినంత వరకు అయితే క్లీన్ చేసాం. కానీ జేసీబీ కూడా పని చేస్తూనే ఉంది. పొద్దున 11ంటికి అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు సమయం అయితే 5:40 కావస్తుంది. జేసీబీ ఇంకా పని చేస్తూనే ఉంది. ఇంకా చాలా పని ఉంది దానికి. ఇక్కడే పని అయితే చేపిస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. ఇందులో నీళ్ళు కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి, పాచి పట్టి కూడా ఉన్నాయి. ఇందులో కూడా క్లీన్ చేయాలి. మరి పెద్ద మనుషులు ఇందులోనైనా క్లీన్ చేస్తారో లేదో చూద్దాం. మన గ్రామంలో పెద్ద మనుషులు ఉన్నారు కదా, మొత్తం మనమే చేసామంటే ఇక లేనిపోని మరి అనుకుంటారు. చూడచ్చు మీరైతే. పొద్దుటి నుంచి ఇక్కడే శేఖర్జీ ఉన్నాడు. ఇప్పుడైతే లేడు, ఇంటికి వెళ్ళాడు. చూడండి, ఈ కొండపై నుంచి చూస్తే పొలాలు, రోడ్డు, వాతావరణం చాలా చక్కగా ఉంది. ఎవరైనా టైంపాస్ చేద్దామనుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి కూడా టైంపాస్ చేయొచ్చు. చాలా మంచి ప్లేస్ ఇది. ఏదో ఆకతాయిగా వచ్చి కాదు, మనసు నిమ్మలంగా ఉండాలంటే ఇక్కడికి రావచ్చు ఎవరైనా. చాలామంది ఇక్కడికి రావడం బంద్ చేశారు కూడా. కనిపిస్తుంది కదా, రోడ్డుపై వెహికల్స్ వెళ్తున్నాయి. అందరికీ మరొకసారి జై శ్రీరామ్. జేసీబీ పొద్దునంతా అయితే ఇక్కడ చాలా ఇగో అక్కడ కనిపిస్తున్న రాయలు, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రాయలు, అలానే కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి అక్కడ కింద ఉన్నాయి చూడండి. అవన్నీ కొట్టేసింది జేసీబీ. అయితే ఇక్కడ వర్క్ చేసింది, ఇంకా కిందకి వెళ్ళింది. కింద కూడా పని చేస్తుంది. పొద్దుటి నుంచి ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇది ఎత్తేయాలి, ఇది అట్లానే ఉంది. కట్ట మీద అయితే మరి ఏం లేదు, క్లీన్గా చేసేసాం. చూస్తున్నారు కదా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది. అందరికీ మరొకసారి జై శ్రీరామ్.